మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా రేపు ముంబై వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని హర్మన్సినా భావిస్తోంది. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్ నాటి ఫలితాన్ని రిపీట్ చేయాలని భారత్ యోచిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. నేను హారిక. సో ప్రస్తుతం ఇటు ఇండియాలో ఉమెన్ క్రికెట్ మాత్రం చాలా ఆదరణ పొందుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఐసీసీ వరల్డ్ కప్ నడుస్తుంది. ఈ వన్డే మ్యాచ్లో దాదాపు సెమీఫైనల్కి వెళ్ళింది టీమిండియా. అయితే టీమిండియా పరిస్థితి ఏంటి అని అంటే ఈ సెమీఫైనల్లో ఆడాల్సింది మాత్రం ఆస్ట్రేలియాతో. అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఎలా ఉంటుందో మనందరికి తెలిసిందే, అంటే క్రికెట్ ప్రియులకు. మరి ఇది ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఇప్పుడు టీమిండియా ఉమెన్ క్రికెట్ ఎలా ఆడబోతోంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఒక పక్క ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీంతో మనం ఆడాలి అంటే స్ట్రాటజీతో పాటు చాలా బలం కూడా ఉండాల్సిందే. ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, అక్కడక్కడ చిన్న చిన్న తప్పిదాల వల్ల అక్కడ మనం ఓడిపోతూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు కావచ్చు, ఇంగ్లాండ్తో ఆడినప్పుడు కావచ్చు, అంటే కొంచెం అంటే ఈ మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మోస్ట్లీ ఇవి మనకు వచ్చినాయి. అంటే దాదాపు 3 మ్యాచ్ల తర్వాత న్యూజిలాండ్తో భారీ స్కోర్తోనే మనం విన్ అయినప్పటికీ, అంటే టీమిండియా విన్ అయినప్పటికీ దాదాపు ఇప్పుడు ఆస్ట్రేలియాతో డైరెక్ట్గా, అంటే ఎవరితోనైతే మనకు సెమీఫైనల్ ఉండొద్దు అని అనుకున్నామో వాళ్ళతోనే మనకి ఇప్పుడు సెమీఫైనల్. అంటే ఒక పక్క ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీంని, ఇప్పుడు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమ్ ఇండియా అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మనకు స్ట్రాటజీస్ కావాలి, అలాగే వ్యూహాత్మకంగా ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అందులో ముఖ్యంగా మనం ఫస్ట్ స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఎంతమంది ఉన్నారు అంటే టీమ్ 11, టాప్ ఆర్డర్ ఏంటి, మిడిల్ ఆర్డర్ ఏంటి, లో ఆర్డర్ ఏంటి, మనకు లో ఆర్డర్లో ఎవరున్నారు, అలాగే మిడిల్ ఆర్డర్లో ఎవరున్నారు, అండ్ టాప్ ఆర్డర్లో ఎవరున్నారు. ఎందుకంటే రీసెంట్గా బంగ్లాదేశ్తో ఆడిన మ్యాచ్లో ఓపెనర్ ప్రతిక రావల్ గాయపడడం, యాంకిల్కి గాయం అవ్వడం. ఇప్పుడు ప్రతిక రావల్ ప్లేస్లో షఫాలి వర్మ రాబోతున్నారు. అంటే షఫాలి వర్మ ఇప్పుడు ఫిట్గా ఉన్నారా అంటే డెఫినెట్గా ఫిట్గా ఉన్నారు, కానీ ఈ ఐసీఐసీఐ వరల్డ్ కప్ మాత్రం మనకు కనిపించలేదు. మరి ఇప్పుడు ప్రతిక రావల్ ప్లేస్ని ఖచ్చితంగా షఫాలి వర్మ రీప్లేస్ చేస్తున్నారా? ఎందుకు అని అంటే ఇప్పటికే మనం చూసాము, ఇప్పుడు ఏదైతే సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, ఇటు మొన్న న్యూజిలాండ్తో అయితే బీభత్సం సృష్టించారు ఇద్దరు ఓపెనర్స్, అటు స్మృతి మందన, ఇటు ప్రతిక రావల్. ఒకళ్ళు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఒక బలమైన, అలాగే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ ఏర్పడింది, అలాగే హై స్కోర్ చేసి మిడిల్ ఆర్డర్కి అప్పచెప్పారనే చెప్పాలి. అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ స్క్వాడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ స్మృతి మందన, షఫాలి వర్మ, అలాగే హర్లిన్ డియోల్, తర్వాత జెమీమా, తర్వాత మనకి ఆల్రెడీ తెలిసిందే కెప్టెన్ హర్మన్ ప్రీత్. ఆ తర్వాత మనకు స్టార్ట్ అయ్యబోయేది లోవర్ ఆర్డర్. మరి లోవర్ ఆర్డర్ ఎవరున్నారు అని అంటే మాత్రం రిచా ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ రాధా, అరుంధతి, ఇలా మనకు వస్తూ ఉంటుంది. అయితే మనం లోవర్ ఆర్డర్ వరకు వెళ్లకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా టీమిండియా మీద ఉంది. అది కూడా మిడిల్ ఆర్డర్ మీద డెఫినెట్గా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇటు బౌలింగ్ విషయానికి వస్తే స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది మనకి. ఎందుకంటే దీప్తి లాంటి సీనియర్ ప్లేయర్, ఇంకో పక్క రేణుకా ఠాకూర్, వీళ్ళిద్దరు ఒకవేళ ఖచ్చితంగా బీభత్సం సృష్టిస్తే, ఆల్రెడీ దీప్తి శర్మ మనం లాస్ట్ టైం చూస్తే కొన్ని రన్స్ చాలా లీక్ చేశారు, అలాగే రేణుకా ఠాకూర్ మాత్రం వికెట్స్ తీసుకున్నారు. కాబట్టి ఈసారి కూడా, అంటే ఇప్పుడు ఏదైతే ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ బౌలింగ్ టీంని ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు రేణుకా ఠాకూర్ కావచ్చు, దీప్తి శర్మ కావచ్చు, క్రాంతి గౌడ్ జూనియర్ అయినప్పటికీ చాలా ఎక్స్పెన్సెస్ అలాగే ఎకానమీ కూడా పెంచుకుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్తో పాటు వాళ్ళతో ధీటుగా బౌలింగ్ చేయడం, అలాగే వికెట్లు తీయడం, దాదాపు ఒక మ్యాచ్లోనే 3 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. అది క్రాంతి గౌడ్కి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఇటు మనం చూసుకుంటే ఇటు స్నేహరాణ కూడా ఉంది, స్నేహరాణ ఉన్నారు, అలాగే క్రాంతి గౌడ్, అలాగే ఇప్పుడు అరుంధతి రెడ్డి. మరి అరుంధతి రెడ్డి టీమ్ 11లో ఉంటారా లేదా అంటే ఇన్ని రోజులు మనకు కనిపించలేదు, మరి ఉంటారా లేదా. మళ్ళీ అలాగే రాధా. ఈ బౌలింగ్ టీం అయితే మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవాలి. మోస్ట్లీ వీళ్ళే లాక్కొస్తున్నారని కూడా చెప్పాలి. సో ఇప్పుడు కూడా అదే
స్ట్రాంగ్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మనకు దాదాపు ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్యాట్స్మెన్ విషయాలకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే స్మృతి మందాన ఫస్ట్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, ఆల్రెడీ ఒక సెంచరీతో, అలాగే అటు సౌత్ ఆఫ్రికాతో ఇటు ఇంగ్లాండ్తో దాదాపు 80 రన్స్ వేసి అవుట్ అయ్యారు చిన్న చిన్న తప్పిదాల వల్ల. అదే కొనసాగితే మాత్రం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు కూడా మోస్ట్లీ రన్స్ తీసే టైంలోనే అవుట్ అవ్వడం, అంటే చిన్న పొరపాటు వల్ల అవుట్ అవ్వడం మనం చూసాము. అలా కాకుండా చూసుకుంటే మాత్రం స్మృతి మందాన దాదాపు సెంచరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే మనకు ఉంటాయి. ఎందుకంటే షఫాలి వర్మ స్మృతి మందాన మధ్యలో ఒక స్ట్రాంగ్ అలాగే ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే మాత్రం అసలు దాదాపు అంటే హై స్కోరు, అంటే దాదాపు లాస్ట్ టైం మనం ఆడినప్పుడు ఇదే సిరీస్లో 331 రన్స్ టార్గెట్ ఇచ్చినా దాన్ని ఈజీగా చేసేసేసారు. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు విన్ అయ్యే ఛాన్సెస్ దాదాపు ఉన్నట్టే. ఎందుకంటే స్మృతి మందాన తొందరపడకుండా ముందుకు వెళ్ళాలి, చాలా ఓపిక్గా ఆడాలి. మనకు ఆల్రెడీ తెలిసిందే ఏ బాల్నైనా ఈజీగా బౌండరీకి తరలించే అవకాశం ఉంటుంది స్మృతి మందానకి. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం విన్ అవుతాం. అలాగే ఇటు షఫాలి వర్మ ఇన్ని రోజులు ఆడలేదు కాబట్టి నెక్స్ట్ ఈ మ్యాచ్లో అయినా, రేపు జరగబోయే ఈ మ్యాచ్లో అయినా ఈవిడ రాణిస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకు అలవాటైన పిచ్, ఎందుకంటే నవీ ముంబై మన ఇండియాలోనే నవీ ముంబై స్టేడియంలో జరుగుతుంది కాబట్టి మనకు అలవాటైన మన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో మనం రాణించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఫీల్డింగ్ విషయానికి వస్తే ఇటు రాధా కావచ్చు, జమీమా కావచ్చు, హర్మన్ ప్రీత్, స్మృతి మందాన వీళ్ళు మోస్ట్లీ రన్స్ లీక్ చేయకుండా ట్రై చేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫీల్డింగ్ అంటే బాల్ మిస్ చేయడం కావచ్చు, బౌండరీ దగ్గర బౌండరీస్ పోనివ్వడం కావచ్చు, ఫీల్డింగ్ విషయంలో మాత్రం కొంచెం ఖచ్చితంగా దీంట్లో నిపుణులు చెప్తున్నట్టుగానే ఈ ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా హర్మన్ ప్రీత్ కౌర్ మీదనే ఈ భారం ఉందనే చెప్పాలి. అంటే ఈ బాధ్యత ఖచ్చితంగా అంటే యాజ్ ఎ కెప్టెన్గా ఇటు హర్మన్ ప్రీత్ అలాగే వైస్ కెప్టెన్గా స్మృతి మందాన వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఈ ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనం చివరిసారి ఐసీఐసీ వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా, ఎందుకంటే అప్పుడు ఇంత ఆదరణ లేదు, అందరు ఫోకస్ లేదు, కేవలం ఒక నో బాల్, దీప్తి శర్మ చేసిన ఒక నో బాల్ వల్ల మనం ఓడిపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ రాకూడదు అంటే మాత్రం ఈ బ్యాటింగ్ విషయంలో కావచ్చు, బౌలింగ్ విషయంలో కావచ్చు, ఫీల్డింగ్ విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫీల్డింగ్ విషయంలో అసలు తప్పిదాలే చేయొద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, రన్స్ లీక్ అవుతూ ఉంటాయి. ఆస్ట్రేలియాతో అంటేనే ఇటు ఫ్యాన్స్తో పాటు ఇటు ప్లేయర్స్ కూడా భయపడుతున్నారేమో అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనకు సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో అనగానే భయపడ్డాం. ఎందుకు అంటే అబ్బా సెమీఫైనల్లోనే ఇప్పుడు డైరెక్ట్ మన ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉండదా అనే ఒక 50-50 ఛాన్సెస్ వచ్చినాయి. అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే టీమిండియా మీద ఉంది. ఎందుకంటే రీసెంట్గానే అప్డేట్ వచ్చేసింది ఏంటంటే ఎలిసా హేలీ ఇప్పుడు టీమిండియాతో ఆడే మ్యాచ్లో ఉండబోతున్నారు అని చెప్పేసి కన్ఫర్మ్ వచ్చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చాలా ఉత్సాహంగా చేస్తున్నారు, అగ్రెసివ్గా చేస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి నో ఛాన్స్ ఎట్ ఆల్. ఖచ్చితంగా రన్స్ విషయంలో కావచ్చు, ఫీల్డింగ్ విషయంలో కావచ్చు మనం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం మనం అంటే లాస్ట్ టైం కూడా బ్యాటింగ్ ఎంచుకున్నాం కదా, మరి ఎందుకు చేజింగ్లో వాళ్ళు మనని ఓడగొట్టేశారు కదా అని చెప్పేసి అనొచ్చు. కానీ ఏదైతే బిగ్ స్కోర్ దాదాపు మనం లాస్ట్ టైం 331 రన్స్ చేశారు మన టీమిండియా, అదే ఇంకొంచెం పెంచి ఇటు రన్స్ లీక్ అవ్వకుండా బౌలింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం టీమిండియా గెలిచే ఛాన్సెస్ దాదాపు ఖరారైనట్టే అనైతే మనకు తెలుస్తున్న విషయాలు, నిపుణులు కూడా చెప్తున్న విషయాలు ఇవే. కాబట్టి ఇందులో ఇటు ఆస్ట్రేలియాతో ఆడబోతున్నారు కాబట్టి, ఎందుకంటే ఒక పక్క మోస్ట్లీ ఆల్రౌండర్స్ అలానా కింగ్ కావచ్చు, లాస్ట్ టైం బౌలర్ అయినప్పటికీ ఒక పక్క విజృంభించిందని చెప్పి హాఫ్ సెంచరీ చేశారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా టీమిండియాదే కప్ అవుతుంది అని అయితే ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా. నమస్తే.